అండి నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర రుచులు. ఈరోజు ఈ వీడియోలో క్యాలీఫ్లవర్ సీజన్ కదండి. ఇప్పుడు క్యాలీఫ్లవర్తో మంచి కర్రీతో మీ ముందుకు వచ్చేసి దీనికోసం ముందుగా మంచి క్యాలీఫ్లవర్ చూసుకొని శుభ్రంగా బాగు చేసుకోవాలండి. అందులో పురుగు ఏమీ లేకుండా చూసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ పై బాండి పెట్టి ముక్కలకి సరిపడా వాటర్ పోసుకొని మరగనివ్వాలండి. మరుగుతున్న తర్వాత ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసి కొంచెం ఉప్పేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఆ నీళ్ళల్లో క్యాలీఫ్లవర్ ముక్కలు అలా ఉంచేయాలండి. మరొక స్టవ్ మీద బండి పెట్టి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆ ముక్కలు వేసి నూనెలో వేగించుకోవాలండి. నూనెలో బాగా వేగాలండి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి అవి కూడా బాగా వేగనివ్వాలండి. ఒక 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం పసుపు కూడా వేసి బాగా మగ్గనివ్వాలండి ఆయిల్లో. వేగిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న పచ్చిరొయ్యలు కూడా ఈ ఉల్లిపాయల మిశ్రమంలో వేసి వేగనివ్వాలి. ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. ఆయిల్లో పచ్చిరొయ్యలు మగ్గనివ్వాలి. ఆల్రెడీ బాయిల్ చేసినవే మరలా ఆయిల్లో మగ్గితే ఇంకా బాగుంటాయండి. కూర కోసం వండుతున్నాయి కదా, మూత పెట్టి నిదానంగా వేగించుకోవాలి. రొయ్యలు బాగా వేగాలండి. రొయ్యలు బాగా వేగితే కూర అంత బాగుంటుందండి. ఈ రొయ్యలు వేగిపోయిన తర్వాత క్యాలీఫ్లవర్ని ముందుగానే మనం వేడి నీటిలో వేసుకొని ఉంచుకున్నాం కదండి, అవి శుభ్రంగా వడకట్టుకొని మిగుతున్న రొయ్యల మిశ్రమంలో వేసి బాగా వేగించుకోవాలండి. క్యాలీఫ్లవర్ కూడా ఇప్పుడు నూనెలో బాగా మగ్గితేనే క్యాలీఫ్లవర్లో ఉన్న పసర వాసన అన్నీ పోయి కూర మంచి టేస్టీగా ఉంటుంది. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని వేగనివ్వాలి. ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలండి. ఇలా మగ్గడానికి ఒక 5-10 నిమిషాలు పడుతుంది. నిదానంగానే ఎక్కించుకోవాలి. ఇవి బాగా వేగితే పసర వాసన పోయి కూర చాలా టేస్టీగా ఉంటుంది. క్యాలీఫ్లవర్, క్యాబేజీ ఇవన్నీ కొంచెం పసర వాసన ఉంటుంది కదండి. ఇలా వేగుతున్న మిశ్రమంలో 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకొని బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మగ్గనివ్వాలండి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకొని చక్కగా నిదానంగా ఉడకనివ్వాలండి. కూర కంగారుగా వండితే పసరుగా ఉంటుంది. కూర టేస్టీగా కూడా ఉండదు. అందుకే ఎప్పుడు కూడా ఏ వంటకమైనా నిదానంగా వేయించుకుంటూ చేస్తేనే కూర టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఇదిగోని మూత తీసి చూస్తే నీరంతా ఎగిరిపోయింది కదండి. నీరంతా ఎగిరిపోయిన తర్వాత ఒకసారి ఉప్పు కూడా చెక్ చేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గబెట్టుకుంటే సరిపోతుందండి. ఉప్పు వేసుకొని మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు మగ్గబెట్టుకుంటే సరిపోతుందండి. ఇదిగోని చూడండి, ఆయిల్ రిలీజ్ అయిందంటే ఇంక కూర అయిపోయిందని అర్థం. ఇంక సర్వ్ చేసేసుకోవడమే. క్యాలీఫ్లవర్ పచ్చిరొయ్యల కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు కాలీఫ్లవర్ సీజన్ కాబట్టి అయిపోతుంది సీజను. కూర అయితే చాలా బాగుంటుందండి. క్యాలీఫ్లవర్ నచ్చదన్న వాళ్ళకి కూడా ఎలా చేసి పెట్టారంటే ఖచ్చితంగా తింటారండి. అంత బాగుంటుంది కూర. ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. షార్ట్స్లో చూపించినట్టు స్పీడ్గా చూపించుకుంటూ వెళ్ళిపోతే బిగినర్స్కి అర్థం కాదు కదండి. అందుకే కొంచెం లెంతీ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి నా ఛానల్ని విజిట్ చేసి మీకు నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.